హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. 35,000కి పైగా సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. మనకి కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మీకు ఈ వీడియోలో ఇక జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను ఇదే వీడియోలో. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేసి వెంటనే అప్లై చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న అభ్యర్థులు ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందరికీ మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మాకు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యేంత స్తోమత లేదు, అంత ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సో మేము ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ అనేవి అందిస్తున్నాము. మీకు ఇక్కడ కోర్టు జాబ్స్ అవ్వచ్చు, బ్యాంక్కి సంబంధించి, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రైల్వేకి సంబంధించి అన్ని కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి అవ్వచ్చు, బ్యాంక్, ఆర్ఆర్బి, ఇలా అన్ని రకాల కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము చాలా తక్కువ కాస్ట్లోనే. సో మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 17th February నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th March వరకు కూడా మనము ఈ యొక్క జాబ్స్కి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ముందుగా ఇక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ 10+2 ఆర్ 12th ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏ విభాగంలో 12th పాస్ అయినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఉంటుంది కాబట్టి సో ప్రజెంట్ లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్లో అయితే 35, లేదంటే హిందీలో అయితే 30 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ 18 నుంచి లాస్ట్ డేట్ ఎప్పటివరకు ఉందో ఆ డేట్ నాటికి మీకు మ్యాక్సిమం 28 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 28 years. ఇది జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి. ఓబీసీ వాళ్ళైతే 31 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే మనకి 19,900 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 35,600 రూపీస్ మనకి స్టార్టింగ్ సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, కేవలం మనకి ఒకే ఒక సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. మీకు 2 ఎగ్జామ్స్ ఉండవు. అలాగే మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. మీకు ఫర్దర్గా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫై నేచర్లోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఇందులో పేపర్ 1 వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. పేపర్ 2 అనేది మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్లో పరిగణలోకి తీసుకుంటారు. సో టోటల్గా వచ్చేసి 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 12th స్టాండర్డ్లో కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తే 2 hours 30 minutes టైం అనేది ఇస్తారు. ఇందులో పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అడుగుతారు, 200 marks. ఎటువంటి నెగటివ్ విధానం ఉండదు. ఇందులో ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ టాపిక్ మీద ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుంది. 90 minutes టైం ఇస్తారు పేపర్ 1కి. పేపర్ 2కి సంబంధించి 1 hour టైం ఇస్తారు. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రతి టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 marks. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు ఇక్కడ 3 marks అనేవి కేటాయించడం జరుగుతుంది. అలాగే ప్రతి రంగ్ ఆన్సర్కి మీకు 1 mark అనేది డిడక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే ఇందులో మంచి స్కోర్ సాధిస్తారో పేపర్ 2లో వాళ్ళకి ఒక జాబ్స్కి సంబంధించి అయితే స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, క్లర్క్ లెవెల్ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఈ యొక్క జాబ్స్ అనేవి మనకి జనరల్ డిపార్ట్మెంట్లో, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్,
స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి యూఆర్ అంటే జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది చూడండి. సో ఇక్కడ రిక్రూట్మెంట్, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్గా ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు చూడండి, IITR/1/2025 అని చెప్పేసి ఇక్కడ మనకి క్లిక్ టు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఏదైతే లింక్ కనిపిస్తుందో సో దానిపైన క్లిక్ చేసి మనం అప్లై చేయాలి. ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అప్లై చేయడానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ మీరు కింద చెక్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఆ విధంగా మీరు ఈ విధంగా ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేసేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మనము ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మీరు చక్కగా మొబైల్ త్రూగానే అయితే చేసేసేయచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి ఈ యొక్క సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే SC/ST PWD క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు ఏ విభాగంలో ఇంటర్ కంప్లీట్ చేసినా అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసినా మనకి ఒక జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి మంచి సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పైన. ఇక్కడ మీరు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో మీకు ఎలాంటి మ్యాథ్స్ కూడా ఉండదు. ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ లేకుండా మీరు మంచి స్కోర్ సాధించాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ మీరు పేపర్ 1 అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ పేపర్ 2లో మాత్రం మంచి స్కోర్ సాధించినట్లయితే ఈ యొక్క జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సిఎస్ఐఆర్కి సంబంధించి అనుబంధ సంస్థల నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేవి పడుతున్నాయి. మళ్ళీ మనకి ఇంత మంచి నోటిఫికేషన్స్ అనేవి రావు కాబట్టి సో మీ దగ్గర కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.